లక్ష్మి ఎలా ఉన్నావే? నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. అవును, ఇంకా బ్యాంక్ జాబే చేస్తున్నావా? బ్యాంక్లో క్లర్క్గా చేస్తున్నాను. నీ సంగతి ఏంటి? నేను మన ఇన్స్టిట్యూట్లో పెట్టిన ఎగ్జామే పాస్ అవ్వలేకపోయాను. ఇంకా బ్యాంక్ ఎగ్జామ్ ఏం రాస్తాను? అందుకే 6 months కోర్స్ చేసి సాఫ్ట్వేర్లో జాయిన్ అయిపోయా. ఓ, ఇంతకీ నీ నిబ్బి లవర్ హర్ష ఎలా ఉన్నాడు? వాడా మాకెప్పుడో బ్రేకప్ అయింది. నాకు ముందే తెలుసు. నీకెలా తెలుసు? అంటే మీరేసే నిబ్బి వేషాలకి మెచ్యూరిటీ వచ్చాక ఎలాగో మీకు బ్రేకప్ అయిపోయిద్దని ముందే గెస్ట్ చేశా. అంటే అలా అనుకున్నాను అంతే. మేబీ అది కూడా ఒక పాయింటే. హర్ష ఎప్పుడైతే ఎగ్జామ్లో నీ మీద బడ్స్ వేసి చీట్ చేశాడో అప్పటి నుండి నాకు వాడి క్యారెక్టర్ అంటే అస్సలు నచ్చట్లేదు. అరే ఇది తప్పురా అని నేను చెప్పినప్పటి నుండి వాడికి నా మీద ఇష్టం పోయింది. సో అలా మ్యూచువల్గా బ్రేకప్ చెప్పుకున్నాం. ఇదేమైనా డివోర్స్ అంటే మ్యూచువల్గా తీసుకోవడానికి? హలో, దేనికన్నా ఒక ప్రాసెస్ ఉంటుంది. అలానే. అవును, లక్కీ ఏం చేస్తున్నాడు ఇంతకీ? ఏం లేదు, వాళ్ళ డాడీ ఇచ్చిన పాకెట్ మనీని జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నాడు. అంటే జాబ్ ఏం చేయట్లేదా? జాబ్ లేదు, ఏం లేదు. శుక్రుడు సైడ్ అయిపోతాడు, నా దశ మారిపోతుంది అని సంవత్సరాల కొద్దీ వెయిట్ చేస్తున్నాడు అంతే. ఆ రోజు లక్కీ తనే తప్పు చేశానని ఒప్పుకోకపోయి ఉంటే తన లైఫ్ ఎప్పుడో స్పాయిల్ అయిపోయేదని హర్ష నాకు ఎన్నోసార్లు చెప్పాడు. మంచితనం అందరికీ ఉంటుంది, కానీ ఫ్రెండ్ కోసం తన కెరీర్నే సాక్రిఫైస్ చేసే మంచితనం చాలా తక్కువ మందికి ఉంటుంది. అందులో లక్కీ ఒకడు. ఇలాంటి ఫ్రెండ్ నీకు దొరకడం చాలా అదృష్టం. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ బాండ్. అసలు లక్కీ ఎప్పటికైనా మంచి పొజిషన్లోనే ఉంటాడు. హోప్ఫుల్లీ. సరేనే, నాకు టైం అవుతుంది, నేను ఇంటికి వెళ్ళాలి. బాయ్, మళ్ళీ కలుద్దాం. బాయ్ లక్ష్మి, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. లక్కీ, ఎన్నిసార్లు చేయాలి? ఫోన్ ఎత్తవేంటి? చెప్పే ఏంటి? నన్ను పిక్ చేసుకోవడానికి వస్తావా? పక్కనున్న ఇంటికి ఏంటి పిక్ చేసుకోవడం? ఆహా, నేను ఇంట్లో లేను. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి పంజాగుట్లో హోమ్ బ్యూటీ పార్లర్ పెడితే రెడీ అవ్వడానికి ఇక్కడికి వచ్చా. పొద్దున అంత దూరం ఎందుకు వెళ్ళావే? ఎందుకంటే నువ్వు వచ్చి పిక్ చేసుకుంటావా లేదా? వస్తున్నాను, రాక్షస్తానా? సరే. ఏంటి ఈరోజు చాలా దరిద్రంగా ఉన్నావు? అంటే అందంగా ఉన్నావు అంటే మన ఫ్రెండ్షిప్కి సూట్ అవుతుంది కదా, అందుకే రివర్స్ చేసి చెప్పా. రివర్స్ చేసి చెప్పడం, రివైజ్ చేసి చెప్పడం నీకు అలవాటే కదా. అయినా ఏంటి స్పెషల్ ఈరోజు? మీ బ్యాంక్ బర్త్డే మొన్నే అయిపోయింది కదా, ఈరోజు మీ బ్యాంక్ మేనేజర్ బర్త్డే. ఒక్క నిమిషం, ఫోన్ వస్తుంది. ఇవాళ ఏంటో వాడికి హలో. గుర్తులేదా? ఇక్కడే లక్ష్మి దగ్గర ఉన్నా. ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఉంది, మర్చిపోలేదుగా? లేదు గుర్తుంది. సరే, ఎప్పుడు వస్తావు? తనని డ్రాప్ చేసి వస్తారా? ఓకే. సరే. ఏంటి అలా చూస్తున్నావు? దా, టైం అవుతుంది. ఆగు, ఇందాకేదో చెప్తున్నావు. నేనేమన్నాను? బాగా ఆలోచించరా, ఇందాకేదో అంటున్నావుగా. నాకేం గుర్తురావట్లేదు కానీ దా వెళ్దాం పద. అరే చెత్త విధవ. ఏం గుర్తు? అవును, నేను ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. చెప్పు. ఈవినింగ్ నాకు రావడం లేట్ అవుతుంది, నువ్వు ఆటో బుక్ చేసుకుని వెళ్ళిపో. నువ్వు రాకు, అసలు ఇంకెప్పుడు రాకు. ఆటో దొరికితే బుక్ చేసుకుంటాను, లేదంటే నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను, లేదా బ్యాంక్లోనే చచ్చిపోతాను. ఎందుకే అంత కోపం? నీలాంటి బేవసదాలు అందరూ ఫ్రెండ్స్గా దొరికితే నీ కోపం కాక ఇంకేం వస్తుంది? పదా. సరేరా. ఏంటి ఈరోజు మొత్తం చిరాగ్గా ఉన్నావు? ప్రతిరోజు ప్రశాంతంగా ఉండడానికి నేనేం సన్యాసిని కాదు, సాధారణమైన లక్ష్మిని. ఇయర్ మొత్తం ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా బర్త్డే రోజు మాత్రం చాలా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి. నా బతుక్కి బర్త్డేలు ఏమీ లేవులే, ఎప్పుడు చూసినా లక్కీ గాడి గోలే. వాడిని కట్ చేయొచ్చు కదా, బేవార్స్గా తిరుగుతూ ఉంటాడు. అలాంటి వాడితో నీకెందుకు ఫ్రెండ్షిప్? నీ బర్త్డే ఎపిసోడ్ గుర్తులేదా? గుర్తుందిలే. నీకు పాజిటివ్గా చెప్పినా నువ్వు నెగిటివ్గానే తీసుకుంటావు. ఒకరి మీద ప్రేమ ఎలా పుడుతుందంటే ఎవడికి తగ్గ రీజన్స్ వాళ్ళకుంటాయి.
నాకు తెలిసినంత మాత్రం మనం ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేస్తామో వాళ్ళ మీద మనకు అంత ఎఫెక్షన్ వచ్చేస్తుంది. అది ప్రేమగా మారడానికి ఎక్కువ టైం పడదు. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? లక్కీ గురించి. వాడొక్క రోజు రాకపోతేనే ఇంత గీర్లెక్కిపోతున్నావు. వాడి మీద నీకేముందో నువ్వే థింక్ చేసుకో. నీ ఫేస్లో ఉన్న ఈ కోపం, చిరాకు మనకి బాగా ఇష్టమున్న వాళ్ళు మనల్ని పట్టించుకోకపోతేనే వస్తుంది. అది నీ ఫేస్లో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. బుక్ అయింది, నేను వెళ్తాను. వాడు రాలేదా? వాడి వాళ్ళు రాడు. బాయ్. మావా మ్మ్. ఈరోజు బొడ్డో డెబ్యూ చేస్తాడంటావా? ఈ సిరీస్ గెలిస్తే లాస్ట్ మ్యాచ్లో ఒక ఛాన్స్ ఇస్తారు. మనం సిరీస్ గెలవాలంటే బొడ్డో డెబ్యూ చేసి తెల్లోళ్ళు బట్టలు తీసుకొడితే తప్ప గెలవలేం. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ రఫ్ ఆడిస్తాడు చూడు. ఏం రఫ్ ఆడిస్తాడో ఏంటో, లాస్ట్ మ్యాచ్ 23 రన్స్కి అవుట్ అయిపోయాడు. ఏమన్నావు? అభిషేక్ శర్మ లాస్ట్ మ్యాచ్ అవుట్ అయిపోయాడు అంటున్నాను. దానికి ముందు 23 రన్స్కి అవుట్ అయిపోయాడు అన్నాను. ఇదేనాడరా? జూలై. అంటే జూలై 23 ఈరోజు. జూలై 23 ఈరోజు. ఎవరు కొంపలు అంటుకున్నాయి ఇప్పుడు? నావేరా. ఈరోజు లక్ష్మి బర్త్డేరా. పాపం పొద్దున్నే నీట్గా రెడీ, నేను విష్ చేస్తానేమో అని ఎంత క్యూట్గా చూసింది తెలుసా. కానీ నేనే ఎర్రినా కొడుకుని అస్సలు పట్టించుకోలేదు. మావా నీకున్నంత జీబొలుపు ఇప్పుడు నేనేం చేయాలరా? నేను అర్జెంట్గా లక్ష్మిని కలవాలరా. ఇలానే వెళ్ళి విష్ చేస్తావా? ఏదైనా డిఫరెంట్గా ప్లాన్ చేయరా? మరేం చేయనురా? నేను చెప్తాను, దా రాయహే లేకపోతున్నాడు. అంటే నాకు ఇలా రెగ్యులర్గా కేక్ కట్ చేసి క్యాండిల్ వెలిగించి అస్సలు ఇష్టం ఉండదు. అందుకే ఇలా చేశాను. ఎలా ఉంది? మా డాడీ చిన్నప్పటి నుంచి ఒకటే మాట చెప్పేవాడు, లక్ష్మి ఉంటే ఫస్ట్ ఉండు లేదా లాస్ట్ ఉండు, కానీ మధ్యలో మాత్రం ఉండకరా అని. ఈరోజు నీ బర్త్డేకి ఫస్ట్ విష్ చేయలేకపోయాను, కానీ ఎలాగైనా లాస్ట్ విష్ నేనే చెప్పాలని ఇదిగో ఎగ్జాక్ట్గా 11:59కి విష్ చేస్తున్నాను. హ్యాపీ బర్త్డే లక్ష్మి. హ్యాపీయా? హ్యాపీయా? దర్ సంథింగ్ మోర్ దాన్ దట్. దానికి ఏం పేరు పెట్టాలో నాకు తెలీదు. మేబీ అందుకే ఈ కన్నీళ్ళు. ఇది బాధతో వచ్చిన కన్నీళ్ళు కాదు, ఆనందంతో వచ్చిన కన్నీళ్ళు అస్సలు కాదు. నన్ను అమ్మని ఈ సొసైటీ చాలా మాట్లాడింది. సింగిల్ పేరెంట్ అని నన్ను, హస్బెండ్ లేడు అని అమ్మని చాలా రకాలుగా హర్ట్ చేసింది. నాన్న చనిపోయిన తర్వాత ఆ బాధ నుంచి మేము బయటికి రావడానికి ట్రై చేసిన ప్రతిసారి ఎవరొకరు ఏదో ఒక రకంగా మళ్ళీ మాకు గుర్తు చేస్తూనే ఉన్నారు. నాకు ఒకడున్నాడు అని ధైర్యంతో వచ్చిన కన్నీళ్ళు ఇవి. చిన్నప్పటి నుంచి నువ్వు నా కోసం చాలా చేసావు, కానీ నేను నీకోసం ఎంత గ్రేట్ఫుల్ ఉన్నానో నీకు ఎప్పుడు చెప్పలేదు. మేబీ అందుకేనేమో అవన్నీ ఈరోజే కన్నీళ్ళ రూపంలో బయటకు వచ్చేస్తున్నాయి. అన్ని ఎమోషన్స్ని మాటల్లో చెప్పలేం లక్కీ. కొన్ని మనమే అర్థం చేసుకోవాలి. పొద్దున్నుంచి నువ్వు నా బర్త్డే మర్చిపోయేవని, పట్టించుకోవట్లేదని చాలా కోపంగా తిట్టుకుంటూ బాధపడ్డా. కానీ నువ్వు ఇలా లాస్ట్ విష్ చేసి సర్ప్రైజ్ చేసేసరికి
నా బాధంతా ఇలా బయటకు వస్తుందేమో. నువ్వు నా పక్కన ఉంటే నిజంగా నాకు చాలా ధైర్యంగా ఉంటుంది లక్కీ. ఆ, లక్ష్మి, నీకో విషయం చెప్పాలి. చెప్పు. నువ్వే అనుకోకూడదు మరి. అనుకోని చెప్పు. ఒక అందమైన అమ్మాయి ఎప్పుడు నాతోనే ఉండాలనుకుంటున్నాను. మంచిదేగా. ఆ అమ్మాయికి నేనంటే చాలా ఇష్టం. అమ్మాయికి ఓకే, నీ సంగతి ఏంటి? నాకు ఇష్టం ఉంటేనే కదా నీకు చెప్పడానికి ఇబ్బంది పడతా. మధ్యలో డిస్టర్బ్ చేయకు. ఓకే 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 చెప్పు. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. తన పేరు మధు. ఎవర్రా మధు? నా పిల్ల. పాపం. ఎందుకే నీకంత పాపం అనిపిస్తుంది? పాపిష్ట దవ్వి కాబట్టి. నేను మధుని 6 months నుంచి ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టెంట్గా లవ్ చేస్తున్నా. ఇన్స్టెంట్ ఫుడ్ హెల్త్కి హానికరం, ఇలాంటి ఇన్స్టా లవ్లు నీ మనసుకు హానికరం. కొటేషన్ బాగుంది, ఆటో వెనకాల రాయించుకో. అంతేగాని నేను చెప్పింది నమ్మవు. నాకు పడక ఒక అమ్మాయి పడితే నీకు కుళ్ళు కదా. అవును, ఇప్పుడు నువ్వు హెల్ప్ చేస్తావా చేయవా? చేస్తాను. అయితే ఈరోజు తనతో కాఫీ డేట్కి వెళ్తున్నాను. ఎలా ఇంప్రెస్ చేయాలో తెలియట్లేదు. ఏం చేయాలి? ముందు మంచి బట్టలు వేసుకోవాలి. ఏ, నా బట్టలకి ఏమైంది? నార్మల్గా బాగానే ఉంటాయి కానీ ఒక అమ్మాయితో కాఫీ డేట్కి వెళ్ళాలి, ఇంప్రెస్ చేయాలి అంటేనే కొంచెం మంచిగా రెడీ అవ్వాలి. అయితే నువ్వే నాకు మంచి బట్టలు సెలెక్ట్ చేయొచ్చు కదా. మ్మ్. హాయ్ మధు. హాయ్. మీరు ఫోటోలో కంటే బయట ఇంకా చాలా అందంగా ఉన్నారు. అంటే ఫోటోలో బాలేనా? ఏ అలా కాదు, అంటే రియల్గా ఇంకా చాలా క్యూట్గా ఉన్నారు. ఏం ఆర్డర్ చేయను? క్యాపుచినో. మా లక్ష్మి అయితే ఎప్పుడు బ్లాక్ కాఫీ తాగుతుంది. భయ్యా, దో క్యాపుచినో. మీరు నాతో అబద్ధం ఎందుకు చెప్పారు? ఏమని? మీరు సింగిల్ అని. నేను సింగిలే. ఇంత అందంగా ఉన్న అమ్మాయి సింగిల్గా ఉండడం ఛాన్సే లేదు. ఈధర్ మీరు అందంగా ఉన్నారనేది అబద్ధం, లేదా మీరు సింగిల్గా ఉన్నారనేది అబద్ధం. ఇది అబద్ధం అని అనలేను. సో మీరు సింగిల్గా ఉన్నారనేదే అబద్ధం. మీ స్మైల్ సూపర్ ఉంటుందండి. ఈ స్మైల్ కోసం కేజీఎఫ్లో యష్లాగా లోకంలో ఉన్న బంగారం అంతా తీసుకొచ్చి ఇచ్చేయచ్చు. మిమ్మల్ని మధు అని పిలవచ్చా? హ్యాపీగా. మనం మళ్ళీ ఎప్పుడు కలవచ్చు? ఎందుకు? అంటే మా లక్ష్మి చెప్తూ ఉంటుంది, ఎవరైనా నచ్చితే వాళ్ళని మళ్ళీ మళ్ళీ కలిస్తే వాళ్ళ మీద ఇష్టం పెరుగుతుందని. సరే, సేమ్ ప్లేస్ సేమ్ టైం. సరే, బాయ్. బాయ్.
ఏంటే ఇంత లేట్ అయినా ఇవాళ ఇంటికి వెళ్ళలేదు? అవును, బయట చాలా వర్షం పడుతుంది కదా. ఏంటి మధ్య నిన్ను లక్కీ డ్రాప్ పికప్ చేసుకోవడానికి రావట్లేదు? వాడు వేరే అమ్మాయితో చాట్ చేస్తున్నాడులే చాలా నెలల నుంచి. ఆ అమ్మాయితో తిరుగుతున్నాడు. వాడిని అలా వదిలేస్తావా? ఏం చేయను, వాడిని మెడక్ కట్టుకొని తిరగలేను కదా. లేదు, వాడు లేకుండా నువ్వు ఉండవు కదా. నేను లేకుండా వాడు బాగానే ఉంటున్నాడుగా. వాడి మీద నీకు ఇష్టం ఉంది కదా. వాడికి అది తెలియాలంటే నువ్వు అట్లీస్ట్ అది చెప్పాలి కదా. నువ్వు చెప్పాలంటే లక్కీ ఖాళీగా ఉండాలి కదా. దానికి నేనేం చెయ్యనే, వాడి ఇష్టాన్ని కాదనిలేను కదా. నేనేం వెళ్ళి వాళ్ళిద్దరి మధ్య పుల్లలు పెట్టు అని చెప్పట్లేదు. జస్ట్ అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకో. అది కరెక్ట్ కాదేమోనే. నువ్వు ఇలా ఏడవడం కరెక్టా? నువ్వు ఒక్కడివే వచ్చావా? అవును. ఏమైనా ఆర్డర్ చేయనా? లేదు, ఏమొద్దు. మన అన్నిటి గురించి మాట్లాడుకున్నాం కానీ మీ పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు? ఫారెన్లో ఉంటారు. సో మోడలింగ్ కోసం నువ్వు ఇక్కడ ఉండిపోయావు. హ్మ్. మోడలింగ్ అంటే వెళ్ళి క్యాట్ వాకులు చేసుకోకుండా డాగ్లా మావాడు వెనక తిరగడం ఎందుకు? అయినా మా లక్ష్మి ఎప్పుడూ చెప్తూ ఉంటుంది, అమ్మాయిలు జాబ్ చేయాలి, ఇండిపెండెంట్గా ఉండాలి, మంచి పొజిషన్కి వెళ్ళాలి అని. లక్ష్మి ఫేర్గా ఉంటుందా? ఆ, లక్ష్మికి స్ట్రైట్ హెయిర్ ఉంటుందా? అవును. లక్ష్మి అప్పుడు బొట్టు పెట్టుకుంటుందా? అబ్బా, అచ్చం చూసినట్టు చెప్తున్నారు కదండి. చూసినట్టు కాదు, చూస్తున్నా కాబట్టి చెప్తున్నా. లక్ష్మి గారు ఇట్రండి. లక్ష్మి గారు మిమ్మల్ని. లక్ష్మి, లక్ష్మి ఇలా రా. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఫ్రెండ్ని కలవడానికి వచ్చా. ఏ ఫ్రెండ్? స్నేహ. స్నేహ ఎప్పుడు నీతోనే ఉంటుందిగా. అది వాళ్ళ బ్యాంక్కి సెలవు పెట్టింది. అయినా బ్యాంక్ కార్డ్స్లో బయటికి వెళ్ళడానికి ఎవరే పర్మిషన్ ఇచ్చేది? లక్కీ కూల్. లక్కీ నన్ను తిడుతుంటే నువ్వెందుకు వాడిని కంట్రోల్ చేస్తున్నావు? లక్ష్మి, ఒక్క 5 minutes అండి, నేను లక్కీతో మాట్లాడి పంపించేస్తా. ఏం అక్కర్లేదు, నాకు బ్యాంక్కి టైం అయింది, నేను వెళ్తాను. ఏ ఎందుకు వచ్చావు, ఎందుకు వెళ్ళిపోతున్నావు? నా ఇష్టం, నా ఫ్రెండ్ కోసం వచ్చాను. నా ఫ్రెండ్ ఇక్కడ లేదని వెళ్ళిపోతున్నాను, నీకేంటి? సరే లక్కీ, వెళ్ళని తనని. నువ్వెందుకు నేను వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తున్నావు? నేను ఇక్కడే ఉంటాను. ఏయ్, ఎందుకు అలా ఆడుగా బిహేవ్ చేస్తున్నావు? లక్ష్మి గారు ఒక్క 5 minutes. లక్ష్మి ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. నేనున్నా కాబట్టి. నువ్వుంటే? లక్ష్మి నిన్ను లవ్ చేస్తుంది. తనే కాదు, నువ్వు కూడా తనని లవ్ చేస్తున్నావు. ఏ నీకేమైనా పిచ్చా? లక్ష్మి నేను బెస్ట్ ఫ్రెండ్స్ అంతే. అయినా అందరూ అలానే అనుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు కూడా అలానే అనుకుంటున్నావా? ఒక్కటి గుర్తుపెట్టుకో లక్కీ, ఏ అమ్మాయి కూడా తను ప్రేమించిన అబ్బాయి దగ్గర వేరే అమ్మాయి గురించి మాట్లాడదు. కానీ నువ్వు మాత్రం మనం పరిచయమైనప్పటి నుంచి 1000 సార్లు లక్ష్మి గురించి మాట్లాడుంటావు. పోనీ పొరపాటున అనుకున్నా, అది తెలియకుండానే నీకు అలవాటు అయిపోయింది. అలా కాదు. ఒక్కసారి ఆలోచించు, లక్ష్మి చిన్నప్పటి నుంచి నీ బెస్ట్ ఫ్రెండ్ అన్నావు కదా. నువ్వు లేనప్పుడు ఎలా ఉంటుంది, నువ్వు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, నీతో ఎలా ఉంటుంది, ఒక్కసారి గుర్తు తెచ్చుకో.
నాకు చాలా ధైర్యంగా ఉంటుంది లక్కీ. థ్యాంక్ యూ మధు. అసలు ఎందుకు వచ్చావు నువ్వు? చెప్పాను కదా స్నేహ దగ్గరకు వచ్చానని. స్నేహ కోసం. మ్మ్. హ్మ్. లక్ష్మి, మ్మ్. మనిద్దరం ఫ్రెండ్సే కదా? ఆ, ఫ్రెండ్సే, జస్ట్ ఫ్రెండ్సే. ఆ, ఫ్రెండ్సే. సరే దా వెళ్దాం. ఆగొక నిమిషం మాట్లాడుతున్నాను కదా. చూడు లక్కీ, ఈ విషయం నీకెప్పుడు నేను చెప్తాను అనుకోలేదు, కానీ ఇప్పుడు చెప్పకపోతే ఎప్పుడు చెప్పలేను అనిపిస్తుంది. సో చెప్పేస్తున్నా. నాకు నీ మీద ఈ ఫీలింగ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో నాకు తెలీదు. చిన్నప్పుడు స్కూల్లో నేను హోంవర్క్ చేయకపోతే నీ బుక్ నాకు ఇచ్చి సార్ దగ్గర నువ్వు దెబ్బలు తిన్నప్పుడు, లేదా బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్నప్పుడు నువ్వు నా కెరియర్ని సేవ్ చేసినప్పుడు, లేదా మా అమ్మని చిన్నప్పటి నుంచి మీ అమ్మలా చూసుకుంటున్నప్పుడు, ఎప్పుడు జరిగిందో నాకు తెలియదు, కానీ నాకు నీతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఐమ్ టయర్డ్ ఆఫ్ బీయింగ్ దిస్ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్. నీ దగ్గర నేను నాలా ఉండగలను, నాకు నచ్చింది మాట్లాడగలను, నాకు కావాల్సింది చేయగలను. ఈ ఫీలింగ్ నాకు లైఫ్ అంతా కావాలనిపిస్తుంది. స్నేహకి ఇదంతా చెప్తే ఇది ప్రేమ అంది, కానీ ఈ ఫీలింగ్కి ఏం పేరు పెట్టాలో నాకు తెలియట్లేదు. కానీ ఒకటి, మన ఇద్దరి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ అని చెప్పి ఇంకా నటిస్తూ మాత్రం నేను ఉండలేను. నేను చెప్పాల్సింది నేను చెప్పేశాను, ఇంకా నీ ఇష్టం. నాకు నువ్వంటే చిన్నప్పటి నుంచి ఇష్టం కంటే కోపమే ఎక్కువ ఉండేది లక్ష్మి. ఎలాగైనా నీ మీద గెలవాలి, మా నాన్న దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని ఉండే. కానీ ఎప్పుడైతే నా గెలుపు కోసం నువ్వు ఓడిపోయేదానివో, నా గెలుపు మీద ఇష్టం కంటే నీ మీద ప్రేమ స్టార్ట్ అయ్యింది. మా నాన్న నాకు మార్కులు తక్కువ వచ్చాయని ఎప్పుడు కొట్టడానికి వచ్చినా మీ ఇంటికి వచ్చి దాక్కునేవాడిని. మీ అమ్మ నన్ను పక్కింటి అబ్బాయిలా కాకుండా సొంత మనిషిలా చూసుకునేది. అప్పుడే ఫిక్స్ అయ్యాను, మీ ఇల్లు కూడా మా ఇల్లే అని. అయినా ఇంతకన్నా చెప్పడం నాకు రాదు లక్ష్మి, కానీ ఒక్కటి మాత్రం ప్రామిస్ చేస్తాను. ఇక్కడి నుంచి నా లైఫ్లో నేను లక్ కంటే లక్ష్మినే నమ్ముతాను.